నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయ బృందానికి, ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథులకు, ప్రజాప్రతినిధులకు, నాతోటి మిత్రులకు, విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, అలాగే ముఖ్యంగా నా చిన్న బోనాల గ్రామ ప్రజలకు 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నా హృదయపూర్వక నమస్కారాలు కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన స్వతంత్ర భారతదేశంలో సగర్వంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు యావత్ భారతదేశంలోని ప్రతి పౌరుడు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. ఈరోజు భారతీయుడికి ఎంతో ముఖ్యమైన రోజు. మన భారతదేశంలో ఎన్నో మతాలు, కులాలు, సంస్కృతులు, జాతులు, విభిన్న ఆచారాలు, పద్ధతులు కలిసి ఉన్న వీటన్నిటితో సంబంధం లేకుండా ప్రతి భారతీయుడు సగర్వంగా జరుపుకునే పండుగలే ఈ జాతీయ పండుగలు. అందులో ఈ స్వాతంత్ర దినోత్సవం ఎంతో ముఖ్యమైనది. ఈ పండుగలు మనం భరతమాత ముద్దు బిడ్డలమని చాటి చెప్పే జాతీయ పండుగలు. ముఖ్యంగా ఈరోజు మనం స్వాతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నామో దాని వెనకాల ఉన్న విశేష అంశాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. 78 సంవత్సరాల క్రితం ఖచ్చితంగా ఇదే రోజు అంటే ఆగస్టు 15, 1947 సంవత్సరంలో మన భారతదేశానికి స్వాతంత్రం లభించిన రోజు. బ్రిటిష్ వారి చెర నుండి బందీలుగా కాకుండా మనకు మనం స్వతంత్రంగా జీవించుతున్న రోజు. అసలు స్వాతంత్రం అంటే ఎవరి కింద బందీలుగా కాకుండా మన రాజ్యాంగాలు, మన చట్టాలు, పాలన విధానాలు మనమే సొంతంగా తయారు చేసుకొని వాటికి అనుగుణంగా స్వతంత్రంగా జీవించడాన్నే స్వాతంత్రంగా పేర్కొనవచ్చు. గత 78 సంవత్సరాలుగా మనం బ్రిటిష్ వారి పాలన విధానాలు, వారి అరాచకత్వం, అమానుష నుంచి విముక్తి లభించి మనం స్వతంత్రంగా బ్రతుకుతున్నాం. ఇదే నిజమైన స్వాతంత్రం. సుమారు 200 సంవత్సరాల క్రితం వ్యాపారమైన పేరుతో మన భారతదేశానికి వచ్చి మన అమాయకత్వాన్ని అలుసుగా తీసుకొని మనల్ని బానిసలుగా చేసుకున్నారు. వారి పెత్తన మనపై చెలాయించి సుమారు 200 సంవత్సరాలు మనల్ని నరకయాతనలో పడేసి ఇష్టానుసారంగా చట్టాలు చేసి వారికి అనుగుణంగా చేసుకొని మనల్ని పరిపాలించారు. అయితే ఈ బ్రిటిష్ వారి ఇష్టరాజ్యం ఇలానే కొనసాగితే భారతదేశం అభివృద్ధి చెందదు, మనము ప్రగతిని సాధించలేమని తెలిసిన ఎందరో గొప్ప మహానుభావులు స్వాతంత్ర సమరయోధం కోసం కథం తొక్కి కాదు కలిపారు. ఈ స్వాతంత్ర సమరయోధంలో యువకుల నుంచి వృద్ధుల వరకు దేశ స్వాతంత్రం కోసం అడుగులు వేశారు. తమ ప్రాణాల సైతం తునప్రాయంగా భావించి దేశం కోసం అర్పించారు. 1857 సిపాయిల తిరుగుబాటుతో మొదలు 1947 ఆగస్టు 15వ తేదీ వరకు ఎందరో మహనీయుల ప్రాణత్యాగమే ఈ స్వాతంత్ర దినోత్సవం. భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన మహానుభావులు ఎందరో, అందరూ గొప్ప వ్యక్తులు. అందరికీ నా వందనాలు. అందులో కొందరు అహింస మార్గాన్ని అనుసరిస్తే కొందరు హింసా విధానాన్ని అవలంబించారు. స్వాతంత్రం రాకముందు మన భారతదేశాన్ని ఆర్యులు, పర్షియన్లు, ఇరానియన్లు, ఫ్రెంచి, డచ్చి, పోర్చుగీసు, ఆంగ్లేయులు, మహమ్మదీయులు, మొఘలి రాజులు పరిపాలించారు. మంగోలియన్లు దురాక్రమణ చేసి మన దేశంలో సంపద, బంగారం, వజ్రాలు, ధాన్యము మొదలైన వాటిని దోపిడీ చేశారు. ఫ్రెంచి వలస పాలన తర్వాత మన దేశాన్ని బ్రిటిష్ వారు వారి ఆధీనంలోకి తీసుకున్నారు. మొట్టమొదటిసారిగా స్వాతంత్ర సంగ్రామం 1857 సిపాయిల తిరుగుబాటుతో మొదలుపెట్టారు. ఇది దేశ స్వాతంత్రం కోసం వేసిన మొదటి అడుగు. ఈ ఉద్యమంలో ఎంతోమంది నాయకులు తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా స్వతంత్రంగా ఉద్యమంలో పాల్గొన్నారు. అందులో కొంతమంది ముఖ్యమైన నాయకుల గురించి ఈరోజు మనం తెలుసుకుంటాం. మోహన్ దాస్ కరంచంద్ గాంధీజీ, సుభాష్ చంద్రబోస్, చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఝాన్సీ రాణి లక్ష్మీబాయి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, జవహర్ లాల్ నెహ్రూ, సరోజినీ నాయుడు, మంగళ పాండే వ్యక్తులు. వీరు తమ ప్రాణాల సైతం తునప్రాయంగా భావించి దేశ స్వాతంత్రం కోసం పాటుపడిన గొప్ప. ఈ రోజు వారిని స్మరించుకొని గర్వించదగ్గ విషయం. ఈ రోజు వారి కృషి ఫలితమే, వారి ప్రాణత్యాగమే ఈ 15 ఆగస్టు 1940. ఎందరో నాయకుల పోరాట ఫలితమే స్వాతంత్రం. ఎన్నో జాతులు, మతాలు, సంస్కృతులు ఉన్న మన భారతదేశంలో ఈ పండుగను ఐక్యమత్యంగా జరుపుకొని భారతీయుడనే గర్వపడే గొప్ప రోజు ఈ రోజు. చివరగా గొప్పవారి జీవిత చరిత్రలు చదివి తెలుసుకొని వారిని ఆదర్శంగా తీసుకొని నేటి యువతకు ఆదర్శప్రాయంగా మెలగాలి. అంతేకాకుండా మనం అందరం ఐక్యమత్యంతో మెలిగి మన భారతదేశ బంగారు భవితకు పునాదులు వేయాలని నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అలాగే దేశభక్తి గురించి ఒక 4 విషయాలు తెలుసుకున్నాను. జనని జన్మభూమిచ్చ స్వర్గాదపి గరియసి అనారక్తి. జన్మభూమి స్వర్గం పట్ల భక్తి గౌరవాలు కలిగి ఉండడం ప్రతి మనిషి యొక్క కనీస ధర్మం. దేశం కోసం ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధపడి ఉండాలి. ఈ దేశం నాకేమి ఇచ్చిందని కాదు, ఈ దేశానికి నేనేం చేశాను, ఏ మేరకు సేవను అందించాను అనేది ప్రతి మనిషి యొక్క ఆలోచన కావాలి. జన్మభూమి కన్న తల్లి వంటిది. తల్లి పట్ల భక్తి ప్రవర్తనలు ఉన్నట్లే దేశం పట్ల కూడా ఉండాలి. దేశమును ప్రేమించుమన్నా అని రాయపురోలు చెప్పిన మాటలు సదా స్మరించదగినవి. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని గురజాడ చెప్పిన మాటలు బట్టి తోటి మానవులకు సేవ చేస్తే దేశానికి సేవ చేసినట్లే కాగలదని అర్థమవుతుంది. మన దేశం దేశభక్తులకు పుట్టినిల్లు. వీరపాండ్య కట్టబొమ్మన, ఝాన్సీ లక్ష్మీబాయి, రుద్రమాదేవి, అల్లూరు సీతారామరాజు, గాంధీ, నెహ్రూ, తిలక్, బోసులు, టంగుటూరి ప్రకాశం పంతులు, పొట్టి శ్రీరాములు ఇత్యాది దేశభక్తులు దేశం కోసం సర్వస్వాన్ని తునప్రాయంగా త్యజించారు. అమర జీవులైనారు.
స్వతంత్ర పోరాటంలో అసలు బాసిన దేశభక్తులు అసంఖ్యంగా ఉన్నారు. చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖింపదగిన దేశభక్తులు వీరే కాకుండా దేశం కోసం ప్రాణాలు అర్పించిన అజ్ఞాత దేశభక్తులు ఎందరో ఉన్నారు. ప్రతిఫలాపేక్ష లేకుండా దేశం కోసం రక్తం చిందించిన వారు, జైలులో మగ్గిన వారు, లాఠీ దెబ్బలు తిన్నవారు ఉన్నారు. ప్రతిఫలాపేక్ష లేకుండా దేశ క్షేమం కోసం పాటుపడటంలో నిజమైన దేశభక్తి అనవచ్చు. ఈనాడు దేశభక్తి పేరుతో ప్రజలకు సేవ చేయాలనే సాకుతో అధికారానికే ప్రాకులాడే దేశభక్తులు ఎక్కువవుతున్నారు. ఇది మిక్కిలి దురదృష్టకరం. వీరు తమ స్వార్థం కోసం దేశాన్ని నాశనం చేయడానికి వెనకాడే రాక్షసులు. కొందరు రాజకీయ నాయకులే కాదు, ప్రభుత్వంలో పనిచేసే ఉన్నత ఉద్యోగులు స్వార్థపరులై దేశ భద్రతకు, ప్రజా సంక్షేమానికి భంగం కలిగిస్తున్నారు. అటువంటి కోపకు చెందిన అధికారులు, వాణిజ్యవేత్తలు ప్రభుత్వ రహస్యాలను ఇతర దేశాలకు చేరవేస్తూ పట్టుబడిన దేశద్రోహులను అప్పుడప్పుడు మనం చూస్తున్నాం. ఇటువంటి దేశద్రోహులు క్షంతవ్యులు గారు. ఈనాడు మన దేశం ప్రాంతీయ కుల మత దురాభిమానాలతో పెరిగిపోతున్నది. ఉదాహరణకు పంజాబ్లో, కాశ్మీర్లో తీవ్రవాదులు సాగిస్తున్న దారుణ మారణకాండ మనకు తెలిసినది. విదేశీయుల కుట్రలో భాగస్వాములై స్వదేశ